కావేరి బాలరాజుకు బెయిల్ ఇప్పించి ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చిన్ని, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని నాన్న వచ్చేస్తున్నారు అని చెప్పేసి అయితే గెంతులు వేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు చిన్ని దగ్గరికి వచ్చి, చూసావా నేను వచ్చేసాను నీ కోరిక ప్రకారం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి, నీ కోసం రావడమే కాదు నీకు ఇష్టమైన జున్ను కూడా తీసుకొని వచ్చాడు, బొమ్మలు కూడా తీసుకొని వచ్చాడు చిన్ని అని చెప్పేసి అయితే చిన్ని వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని ఆ బొమ్మలన్నీ తీసుకొని ఆ జున్ను కోసం తినడానికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని, నేను మొదట తినడం కాదు మీరు ముందు తినండి అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్నకి అమ్మకి పెడుతూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. నాన్న నువ్వు వచ్చినందుకు నాకు సంతోషంగానే ఉంది, కానీ ఒక విషయంలో అయితే సంతోషం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఏ విషయంలో నీకు సంతోషంగా లేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చిన్ని, అవును నాన్న మీ ఇద్దరిది లవ్ మ్యారేజే కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. అవును మా ఇద్దరిది లవ్ మ్యారేజే, అయితే ఏంటట అని చెప్పేసి అయితే బాలరాజు అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని మాత్రం, మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ అయినప్పుడు మీ ఇద్దరు అప్పుడు ప్రపోజ్ చేసుకొని ఉండాలి కదా, అప్పుడు ఎవరు ప్రపోజ్ చేశారు, ఇప్పుడు నాకు చూడాలని ఉంది, ఒక్కసారి ప్రపోజ్ చేసుకుంటే చూడాలనిపిస్తుంది, ఒక్కసారి చేసి చూపించరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే అక్కడ ఉన్న ఒక ఫ్లవర్ని తీసుకొని వచ్చి కావేరి ముందు పెట్టి, ఐ లవ్ యూ కావేరి అని చెప్పేసి అయితే మోకాల మీద నించొని మరీ చెప్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కావేరికి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో ఆ ఫ్లవర్ని తీసుకొని ఐ లవ్ యూ టూ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే చాలా సంతోషిస్తూ తన నుదుటి మీద ముద్దు పెడుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరికి దగ్గర అవుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావేరిని దగ్గరికి తీసుకొని కౌగిలించుకుంటూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని మాత్రం, ఎస్ నేను చూడగలిగాను అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది.